హలో గైస్, వెల్కమ్ టు బిఫోర్ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తికి అయితే మనం సాయం చేయడానికి ముందుకైతే వచ్చాం. అతని మాటల్లో తన బాధ ఏమిటో తెలుసుకుంటాం, పదండి. కదా ఏ ఊరు మీది? వేలూరా? ఇక్కడ ఎందుకు పడుకుంటారా? చెయ్యమైంది కత్తిపడి ఉంటారు మామూలుగా ఎప్పుడు మీరు బస్ స్టాండ్లో ఉంటారు. బస్ స్టాండ్ రోజు ఏడు పడుతున్నారు. పేరు నా పేరు దాము. దాము ఎవరు లేదా మీకు? ఎవరు లేదు. కాదు, మీరు ఎందువల్ల ఇక్కడికి వచ్చేసి నార్మల్గా ఎందువల్ల వచ్చేసినారు మీరు ఇక్కడికి వేలూరు నుంచి? 6 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. మామూలుగా ఎక్కడ ఉన్నారు 6 సంవత్సరాలు? కాని పక్కన ఆడింటి ఇక్కడ వచ్చేసిన. అవునా? ఇల్లు అంటూ ఏం లేదా? బంధువులు కూడా ఎవరు లేదా మీకు? ఉంటారు, తిరుపతిలో ఉంటారా? పోయేది కదా, పోయేది లేదా? వాళ్ళు ఎప్పుడు అడగలేదా మీ గురించి? ఫోన్ చేస్తారు. ఇక్కడ ఉంటారు. అంటే మీరు ఏం చేస్తారని వాళ్ళకి తెలుసా? మీరు ఏం చేస్తారని వాళ్ళకి తెలుసా అంటారు. భార్య పిల్లలు వాళ్ళు ఎవరు లేదా? బాగా ఉండారా? జనాలు వేసుకుంటూ పడలేరు. పొలం లేదా? అవును. ఆడ ఉంటారు. కాలంతా మీకు అయితే డబ్బు తగిలింది. కాళ్ళు చేతులు ఎట్లు దెబ్బ తగిలింది? కత్తి పడిపోయింది. కత్తి పడిపోయిందా? యాడా? కటింగ్ చేసాం. అవునా? అది కాళ్ళు కాళ్ళు కట్టి అయిపోయింది. బ్లడ్ వస్తా ఉండదు. నొప్పేది. నొప్పా? సరే సరే తింటారు. మీరు రోజు ఫుడ్ అంటే నార్మల్ ఎట్లా తింటారు? అంటే 3 పూటలు ఫుడ్ ఎట్లా? అన్నం ఎట్ట దొరుకుతుంది? బస్ స్టాండ్లో రోజు ఈడ వచ్చి పడుకుంటావా? సరే తినేసి నీళ్ళు తాగేసి పడుకోలేస్తాం. జాగ్రత్త. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఊరికి ఆ కాళ్ళు వచ్చి అట్లా చూపించుకున్నాం. తీసుకెళ్తారు. ఎక్కడ ఉంటారు మీరు పడుకునే ఇంటికి? బస్ స్టాండ్లో ఉంటాం. మనమైతే మాట ఇచ్చినట్టు పొద్దునైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. తనైతే ఇక్కడే ఉన్నాడు. స్నానం చేయమంటే హ్యాండ్ పెయిన్ వల్ల స్నానం చేయనని చెప్పాడు. సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా తాత అని చెప్పా. సరే ఫేస్ వాష్ చేసుకొచ్చాడు. సరే అని చెప్పి బట్టలు మారుస్తాను. ఇంకా అవ్వ కూడా చెప్పింది మాకు అతని గురించి, చాలా మంచోడు, 6 ఇయర్స్గా ఇక్కడే ఉన్నాడు నాకు తెలుసు. సరే అని చెప్పేసి ఇంకా మీరు ఏదో ఒక సాయం చేయమని చెప్పి మమ్మల్ని అడిగింది. మా వల్ల అయిన వరకు మేము తప్పకుండా చేస్తామని చెప్పాం. మరైతే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసాక ఇక్కడైతే చాలా రష్ ఉంది. వెయిట్ చేసిన తర్వాత చాలాసేపు డాక్టర్ అయితే పిలిచాడు. మరి కన్సల్ట్ అయితే కాళ్ళు బ్లీడింగ్ వల్ల క్లీన్ అండ్ డ్రెస్ చేసుకోరమ్మని చెప్పాడు. మరైతే మేము వచ్చాము ఇక్కడికి. ఫస్ట్ ఓల్డ్ పేషెంట్ మనకు చెయ్యి బాగుండే చెయ్యి ఆయన పోగొట్టుకునింది. అట్లే పెట్టి బాగా అయింది రెడీ. కాణిపాకం హోటల్లో పనిచేస్తాడు. కాణిపాకంలో కూడా ఉన్నారంట. వేలూరు అంటే సొంతూరు. తెలుసు ఆయన. క్లీన్ అండ్ డ్రెస్ అయితే అయింది. మరి ఇయర్ పెయిన్ అంటే ఇంకో డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యాం. ముఖ్యం ఇబ్బంది జలుబుందా? దగ్గు కూడా ఉంది. జలుబు దగ్గు ఉంది. చెవి నొప్పిస్తుందా? కాదు. హెయిర్ కట్ అయితే చేపించేసాం. తర్వాత ఇంకా మెడిసిన్స్ వేపించి మళ్ళీ మనం ఇంకా 6 డేస్ అని కంటిన్యూగా డ్రెస్సింగ్ చేపించిన తర్వాత మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తాం. అది ఇంకో వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.